వాతావరణాన్ని సృష్టించి ఏదో రకంగా డ్రామా చేసి దేశమంతా అవినీతి పరులు, మేము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్సు బామ్మర్దులం అన్నట్టు పోజులు కొట్టి డ్రామా చేసి బయటపడదామనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. నీతి లేని పాలనకు, నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈరోజు పర్యాయపదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం. ప్రతిపక్షాల మీదనేమో కేసుల దాడి, ప్రజల మీదనేమో ధరల దాడి. ఇది తప్ప వీళ్ళు సాధించింది పీకింది అయితే ఏం లేదు ఇప్పటిదాకా. నేను ఒకటే అంటా ఉన్నా, ఈరోజు ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, మోడీని ఒకటే అడుగుతా ఉన్నా. ఇవాళ గౌతమ్ అదానీ అనే వ్యక్తి ఎవరి బినామీ? ఇది నేను అడగడం కాదు, దేశంలోని చిన్న పిల్లగాన్ని, నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు. గౌతమ్ అదానీ ఎవరి బినామీ అంటే నిన్నగాక మొన్న లాగేసుకున్న పిల్లగాడు కూడా స్పష్టంగా చెప్తాడు, ఆయన మోడీ గారి బినామీ, మోడీ గారి వల్లనే ఆయన ప్రాపకం అని చెప్తారు. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా. గౌతమ్ అదానీ విషయంలో హిండెన్బర్గ్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చినా మీరు దేశం ముందుకు రారు, మీ ఆర్థిక మంత్రి రాదు. 13 లక్షల కోట్లు, 13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా, ఎల్ఐసి డబ్బులు, ఎస్బీఐ డబ్బులు, ఎల్ఐసి డబ్బులు అంటే ఎవలై, ఎస్బీఐ డబ్బులు అంటే ఎవలై, దేశ ప్రజల పైసలు కావా? 12.5-13 లక్షల కోట్లు ఆవిరైనా ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు, దేశ ఆర్థిక మంత్రి కనీసం చీమగుట్టినట్టు కాదు. ఎందుకు అంటే వాళ్లకు వాళ్ళ బినామీ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఇది నా కవిత్వం కాదు బ్రదర్. ఫైనాన్స్ మినిస్ట్రీ, నీతి ఆయోగ్ ఈ రెండు కూడా కలిపి దే హావ్ రెడ్ ఫ్లాగ్. ఏమని? గౌతమ్ అదానీకి 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడము తప్పు. ఇప్పటిదాకా ఉన్న నిబంధనలు కేవలం ఒక సంస్థ 2 ఎయిర్పోర్ట్లు మాత్రమే పెట్టాలని ఉన్నది, 6 ఎయిర్పోర్ట్లు ఇవ్వడం తప్పు అని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ, నీతి ఆయోగ్ 2 ఇచ్చినా రెడ్ ఫ్లాగ్. ఆగిందా? ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలు మార్చి ఆయనకు 6 ఎయిర్పోర్ట్లు వచ్చేటట్టు చేసి, అహ్మదాబాద్లో ఆయన ఎక్కిన ఫ్లైట్కు రుణం తీర్చుకొని 6 ఎయిర్పోర్ట్లు అదానీ సంస్థకిచ్చి ఇవాళ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈరోజు అదే అదానీ మీద ఏ కేసు ఉండదు. ఆయన పోర్ట్, ముంద్రా పోర్ట్ గుజరాత్లో 3,000 కోట్ల హెరాయిన్, 1-2 కాదు, 3,000 కోట్ల హెరాయిన్ దొరికితే, 3,000 కోట్ల హెరాయిన్ అంటే ఎంత? 21,000 కోట్ల విలువ చేసే హెరాయిన్ మత్తు పదార్థం దేశంలోని యువతని అపసవ్య మార్గంలో తీసుకుపోయే ఒక మత్తు కేసు అయిందా? కనీసం గౌతమ్ అదానీని విచారించే దమ్ముందా ఈ దేశంలో దర్యాప్తు సంస్థలకి? అంత సీనుందా? అందుకే అంటున్నా, ఎవరి బినామీ? ప్రధాని అదానీ బినామీ కాకపోతే ఎందుకు ముంద్రా ఎయిర్పోర్ట్లో 21,000 కోట్ల హెరాయిన్ దొరికినా కూడా చర్యలు ఎందుకు లేవు? ఇది ఒకటేసారి దొరకలే, ఇక ఇంకోసారి దొరికింది 300 కోట్ల కొకేన్ దొరికింది అదే పోర్ట్లో ముంద్రా. చర్య ఉందా? లేదు. ఇంకోటి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? వాషింగ్ పౌడర్ నిర్మా అంటే గంగల ములిగిన వాళ్ళు ఎవరైనా కూడా పునీతులు అయిపోతారు, పాపాలని కడుక్కుంటారు అన్నట్టు. అలా మునగంగానే మొత్తం బీజేపీలో చేరగానే పోతాయంట, కేసులన్నీ పోతాయంట. నేను ఇదేదో ఊరికే చెప్పట్లేదు, ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వాళ్ళ సొంత హ్యాండిల్ నుంచి ట్వీట్ 2018 నవంబర్ 24 నాడు చూపెడతాం మీకు. ఏమంటారంటే ఇందులో searches resulted in recovery of incriminating documents and 6 high-valued luxury cars purchased by Sri Y.S. Chaudhary in the name of Shell companies. ఇది ఈడీ యొక్క ట్వీట్. వైఎస్ చౌదరి అంటే సుజనా చౌదరి. ఇది ఈడీ యొక్క ట్వీట్, నాది కాదు, నా కవిత్వం కాదు, నా సొంత ఇది కాదు, వాళ్ళది ఇంకొక ట్వీట్. Searches under PMLA were conducted in case of Sri Y.S. Chaudhary, MP of Andhra Pradesh, to investigate bank fraud of over 6,000 crores by more than 120 shell companies controlled by Sujana Chaudhary. 120 కంపెనీలు, షెల్ కంపెనీల ద్వారా 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ చేసిండు సుజనా చౌదరి అని చెప్పి 2018 నవంబర్ 24 నాడు, నా కవిత్వం కాదు, నేనేం ఆరోపణ చేయట్లేదు, స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ట్వీట్. ఏది? నవంబర్ 24, 2018. ఏమైతే తెలుసా? వెంటనే ఇగో, వెంటనే వితిన్ డేట్ చెప్తావు, ఇది జూన్ 20, 2019, అంటే వితిన్ 6-8 మంత్స్ 2 ఎంపీలు టీడీపీలు, సుజనా చౌదరి, సీఎం రమేష్ పోతారు, జాయిన్ అవుతారు బీజేపీలో.
ఇది 2019 జూన్ 20. ఇది కూడా మీది పేపర్ రాసిందే, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు స్ట్రైట్గా, ఇది వాషింగ్ పౌడర్ నిర్మా కాకపోతే ఏంది? కేసులు ఏమైనా 6,000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ ఎడవైంది, నువ్వు చెప్పిన కార్లు ఎడవైనాయి, నువ్వు చెప్పిన ముంద్రా పోర్ట్లోని డ్రగ్స్ ఎడవైనాయి, గౌతమ్ అదాని మీద కేసు ఎందుకు కాదు? ఇక అన్నిటికంటే మించి నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతుందండి? శ్రీలంక ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, మోడీ గారు ఒత్తిడి తెచ్చి మా రాష్ట్రపతి మీద అదాని అంటే ఆయనకు 6,000 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పించిండని చెప్పింది. కనీసం ప్రధానికి చీమగుట్టినట్టు కాదు దేశంలో. పాపం మీరైతే అడగలేరు, ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ ముంగటికి వచ్చే దమ్ములేనోడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాడు, తప్పించుకు తిరుగుతాడు. అడుగుదామంటే భయం, మీరు అడిగినాక మీ మీదకి దాడి అవుతుంది. బీబీసీ మీద దాడి చేసినాడు, మీ మీద చేయడా? మీరెంత? ఇండియన్ మీడియాకి ఏంది వార్నింగ్ ఇచ్చింది? బీబీసీనే లెక్క చేస్తలేను నేను, మీరెంత? మీ ఎన్టీవీ ఎంత, ఈ టీవీ9 ఎంత, ఈ టీవీ ఎంత, ఇంకో టీవీ ఎంత, ఇంకోటి ఎంత, ఆంధ్రజ్యోతి ఎంత? అంటే నన్ను అడిగితే, నన్ను ప్రశ్నిస్తే ఎవరినైనా ఉతికారేస్తా, బీబీసీనే ఇచ్చిపెట్టలే, ఇండియన్ మీడియా ఎంత అనే అహంకారం ప్రదర్శించి వాళ్ళ ముందుకు పోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిన్నటికి నిన్నగాక మొన్న G20 సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీలంక ఆర్థిక మంత్రి వచ్చిండు. వచ్చి ఆయన స్పష్టంగా చెప్పింది, G2G డీల్ ఇది. అదానీకి మా దగ్గర 6,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చినామో ఇది G2G. G2G అంటే ఏంది? గవర్నమెంట్ అంట. G2G అంటే గవర్నమెంట్ కాదు. G2G అంటే గౌతమ్ టు గోటాబయ, ఫెసిలిటేటెడ్ బై మోడీజీ. ఫెసిలిటేటెడ్ బై మోడీజీ, గౌతమ్ టు గోటాబయ. గోటాబయ అంటే ఎవరు? అక్కడ రాష్ట్రపతి గోటాబయ రాజపక్ష. G2G కరెక్టే. అంటే ఇలా అదానీ అనే కంపెనీ భారత ప్రధాని గారి సొంత కంపెనీ కాబట్టి, ఆయన బినామీ కంపెనీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం తిరిగి మార్కెటింగ్ చేసే పని. ఇక ప్రధానికి ఇంకో పని లేదా? మరి దీని మీద అడిగిన దానికి ఇంతవరకు సమాధానం రాదు, కేసు రిజిస్టర్ కాదు, కనీసం అభియోగం ఎదుర్కొన్నప్పుడు దాన్ని ప్రజల ముందు వివరణ ఇవ్వాలనే ఇంగితం లేదు. ఇక వీళ్ళు వచ్చి ఇవాళ ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం. ఇంకొక మాట అడుగుతా ఉన్నాం, ఈడీ అనేది 2014 తర్వాత దాడులు చేస్తూ ఉంది. 95% పైచిలుకు దాడులు, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే. ఆల్మోస్ట్ 100% దాడులు విపక్షాల మీదనే జరుగుతాయి. అందులో ముఖ్యమంత్రులు ఉంటారు, మన మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రతిపక్ష నాయకులు ఉంటారు. నేను అడిగేదల్లా ఒక్కటే, 5,422 కేసులు పెట్టిరండి ఇప్పటివరకు. 5,422 కేసులు మోడీ వచ్చినప్పటి నుంచి, మోడీ ఈడీ కలిపి పెట్టిన కేసులు 5,422. అందులో ఇంతవరకు కన్విక్షన్ వచ్చింది ఎంతనో తెలుసా మీకు? 23 కేసులలో మాత్రమే కన్విక్షన్ వచ్చింది. అంటే ఎందుకు వాడుకుంటున్నారు ఈడీని? మీరు ఏ రకంగా వాడుతున్నారు? టు ఎరాడికేట్ డెమోక్రసీ. ప్రతిపక్షాలు లేకుండా చేయాలి ఈ దేశంలో. ఈడీ ఈజ్ నాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎనిమోర్. ఈడీ ఈజ్ ఎ మెకానిజం టు ఎరాడికేట్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. 5,422 కేసులు పెట్టి 23 మాత్రమే కన్విక్షన్ సాధించిన ఏజెన్సీకి ఏమి ఇవ్వాలి? నోబెల్ ప్రైజ్ అన్న మోడీకి ఇచ్చినట్టు, లేదా ఇంకేమని అన్న? అంటే ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా కేవలం విపక్షాల మీద బురద జల్లడమే క్రమంలో భాగంగా ఇప్పటివరకు కాంగ్రెస్ మీద 24 కేసులు, టీఎంసీ మీద 19 కేసులు ఈడీ, ఎన్సీపీ మీద 11 కేసులు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే దాని మీద 8 కేసులు. ఇంకో ఆయన మీద ఉండే, ఆయన పేరు షిండెనో బిండెనో, ఆయన మీద ఉండే మళ్ళీ కేసులు ఉంటే కూడా మాయమవుతాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత డిఎంకే మీద 6 కేసులు, బీజేడీ మీద 6 కేసులు, ఆర్జేడీ మీద 5 కేసులు, బీఎస్పీ మీద 5 కేసులు, ఎస్పీ మీద 5, ఆప్ మీద 3, ఐఎన్ఎల్డీ మీద 3, వైఎస్ఆర్సీపీ మీద 3, సిపిఎం మీద 2, ఇప్పుడు బీఆర్ఎస్ మీద. ఇక మీరు వెంటనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ దేశంలో అవినీతి అంటారు. నిన్నగాక మొన్న ఎక్కువ రోజులు కూడా కాదు, విరూపాక్షయ్య అని ఎమ్మెల్యే ఉన్నాడు కర్ణాటకలో, బీజేపీ ఎమ్మెల్యే. ఆయన కొడుకేమో 40 లక్షల లంచం తీసుకుంటూ బెంగళూరు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో కెమెరా మీద దొరికిండు. దాని మీద యాక్షన్ ఉండదు, ఈడీ దాడి ఉండదు, సిబిఐ ఉండదు, ఐటీ ఉండదు, ఎవడరాడు, భయం. ఆయన పేరుంది. ఆ పార్టీలను ఒక ఎంపీ ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ ఎంపీ మహారాష్ట్రలో. నిన్నగాక మొన్న ఎన్డీటీవీలో లైవ్ చూపెట్టింది, నేను బీజేపీ ఎంపీని, నా మీదకైతే ఈడీ రాదు, నేను ఏం చేసినా రాదు. డైరెక్ట్ స్టేట్మెంట్ ఆయన, నేను ఊరికే చెప్పట్లేదు, మీరు యూట్యూబ్లో దొరుకుతుంది, అన్నింటిలో దొరుకుతుంది మీకు. ఇంకొక ఎంపీ ఉన్నాడు హర్షవర్ధన్ పాటిల్ అని మహారాష్ట్ర. ఆయన అంటాడు, ఆయన ఇదివరకు కాంగ్రెస్లో గెలిచిండు, బీజేపీలోకి పోయాడు. నేను బీజేపీలోకి పోయిన కాడికి వెళ్ళి మంచిగా వండుకుంటున్నా భయ్, ప్రశాంతంగా వండుకుంటున్నా, ఈడీ లొల్లి లేకుండా పోయింది నాకు. అంటే ఏం జరుగుతోంది ఈ దేశంలో? నేను అందుకే అడగదలుచుకున్నది ఏంటంటే, ఈ 9 ఏళ్ల పాలనలో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 9 ఏళ్ల పాలనలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన మాట నిజం కాదా?
పెద్ద ఎత్తున పార్టీలను చీల్చిన మాట నిజం కాదా? డబుల్ ఇంజన్ అంటే ఆ డబుల్ ఇంజన్ ఏందో మాకు అర్థమైంది, దేశానికి కూడా అర్థమైంది ఈరోజు. ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదాని. మొదాని అనేది డబుల్ ఇంజన్. ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదాని. మొదాని ఒకటేమో పొలిటికల్ ఇంజన్, ఇంకోటి ఎకనామిక్ ఇంజన్. ఈయనకిన్న తిరిగి మార్కెటింగ్ చేయాలి, ప్రాజెక్టులు ఇవ్వాలి. ఆ ప్రాజెక్టులకి వచ్చిన పైసలు ఎలక్ట్రల్ బాండ్స్ అని, మన్నని, మశానమని చందాలు మళ్ళీ రాయాలి. ఆ చందాలతోని అడ్డమైన దొంగ సొమ్ముతోని, దోస్తుకు దోచిపెట్టిన దొంగ సొమ్ముతోని ఆయన ప్రజల పక్షాన్ని నిలబడ్డ పార్టీలను చీల్చాలి, ప్రతిపక్షాలను చీల్చి చెండాడాలి, ఖచ్చితంగా కూల్చాలి, అవసరమైతే ఈడీ, సిబిఐ, ఐటీ పెట్టి వేధించాలి. ఎవరైతే లొంగుతలేరో వాళ్ళ మీదకి ప్రయోగించాలి. ఇది వాస్తవం కాదా? మొన్నటికి మొన్న మునుగోడులో మన రాష్ట్రంలో ఒక వ్యక్తికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇప్పటివరకు ఆ విషయంలో జవాబు చెప్పే దమ్ము ఈ దేశంలో ఒక్క బీజేపీ నాయకుడికి ఉందా? మా ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగారు, స్వదేశంలో దొరికే బొగ్గు 3-4 వేలకే దొరుకుతుంటే టన్నుకు విదేశాల బొగ్గు ఎందుకు తీసుకోవాలి? విదేశాల నుంచి వచ్చే బొగ్గు ఎందుకు కొనాలి? ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కోసం అని సూటిగా యశ్వంత్ సిన్హా గారు ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు సమాధానం చెప్పిండా? సరే మా ముఖ్యమంత్రి ఇచ్చిపెట్టండి, స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిండే ఉత్తరం, మేము ఎందుకు కొనాలి విదేశీ బొగ్గు, మేము కొనము, ఇది మాకు డిస్కంలకు భారం అవుతుందన్నప్పుడు మరి అది కాదా? ఒక వ్యక్తి కోసం పాలసీ మార్చడం కాదా అది? అదానీ కోసం, అదానీ బొగ్గు కోసం, అదానీ గారు ఇండోనేషియాలో తీసుకున్న మైన్స్ కోసం, ఆస్ట్రేలియాలో తీసుకున్న మైన్స్ కోసం, అక్కడికి వెళ్ళి వచ్చే లాభాల కోసం, ఆ లాభాల ద్వారా వచ్చే బీజేపీకి వచ్చే చందాల కోసం, ఆ చందాల నుంచి చేసే దందాల కోసం చేస్తున్నమాట వాస్తవం కాదా? ఒక వ్యక్తి కోసం పాలసీ మార్చింది వాస్తవం కాదా? 2 ఎయిర్పోర్ట్లు మాత్రమే ఉండాలన్న నిబంధనలు తుంగలో దొక్కి 6 ఎయిర్పోర్ట్లు అదానికి ఇచ్చి మళ్ళీ దందా చేసి ఆ దందా నుంచి వచ్చిన చందాతో విపక్షాలను చీల్చాలనే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదా? 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇక్కడ ఒక వ్యక్తికిచ్చి ఆయన లోబర్చుకొని ఆయన మునుగోడులో మీ అభ్యర్థిగా పెట్టింది వాస్తవం కాదా? పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో ఉండే సువేందు అధికారిని కేసులు పెట్టింది, మొదలు భయపెట్టింది. ఏం చేసిన తర్వాత తీసుకొచ్చి మమతా బెనర్జీ మీద నందిగ్రామ్లో నిలబెట్టింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆయన ఫ్లోర్ లీడర్ అనుకుంటా, అక్కడ ఆపోజిషన్ లీడర్ అనుకుంటా, ఆయన చేర్చుకొని కేసులు పెట్టింది. మరి ఆ కేసులు ఏమైనా చెప్తారా ఎవడన్నా బీజేపీ? ఒక్కడు చెప్పగలిగే దమ్ముందా? ఇంకొక మాట, ఇప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ గురించి ఇప్పుడే నేను చెప్పినా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. శారదా కుంభకోణం అని ఒకటి వచ్చింది ఆ మధ్యన. అప్పుడు కాంగ్రెస్లో ఉండే హిమంత బిశ్వా శర్మ, ఆయన ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి, అస్సాంలో ముఖ్యమంత్రి రెండో టర్ము మూడో టర్ము. ఆయన నార్త్ ఈస్ట్లో పెద్ద ఇంపార్టెంట్ లీడర్ హిమంత బిశ్వా శర్మ. ఏమైనా ఈ హిమంత బిశ్వా శర్మ మీద కేసులు, ఎడవైన ఆయన మీద అభియోగాలు, ఇది కూడా వాషింగ్ పౌడర్ నిర్మాణేనా? దాచేస్తారా? మొత్తం కిందికే నూకేస్తారా? నమ్ముకున్న ప్రజల కోసం గట్టిగా మాట్లాడేటోళ్ళ మీద కేసులు పెట్టడం, అన్నిటికన్నా ముఖ్యంగా దేశంలో నేను అడిగేది ఒక్క ప్రశ్న, ఎందుకు 95% దాడులు విపక్షాల మీద జరుగుతున్నాయి? ఒక్క కేసు చెప్పగలుగుతారా నాకు? ఈడీ కానీ, సిబిఐ కానీ, ఐటీ కానీ బీజేపీ వాళ్ళ మీద పెట్టింది, బీజేపీ వాళ్ళ దొంగతనం పట్టింది అనేది ఒక్కటి చూపెట్టగలుగుతారా? అంత సత్తా ఉందా? అదే మాట, అది మాత్రమే కాకుండా ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. మీరు మీ చీకటి స్నేహం, మోడీ అదానీ యొక్క చీకటి స్నేహం ఎవరికి తెలియదు అనుకుంటాను? ఇంకా ఎన్ని రోజులు దాగుతుంది అనుకుంటాను? అంత దూరం ఎందుకంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఈరోజు పక్కన కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. కర్ణాటక గవర్నమెంట్ ఇస్ ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ అని నేను చెప్పడం కాదు, పత్రికలు వాళ్ళ కవర్ పేజీలో వేసి మోస్ట్ కరప్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా కర్ణాటక, 40% కమిషన్ గవర్నమెంట్ కర్ణాటక అని స్వయంగా రాస్తే ఒక్కడి మీద యాక్షన్ అయిందా ఇప్పటివరకు? స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యే, వేరే వాళ్ళు కాదు, మీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి అని పేరు మర్చిపోయాను నేను, 2,500 కోట్ల రూపాయలు ఇస్తే మా పార్టీ నాకు ముఖ్యమంత్రిని చేస్తా అన్నది కర్ణాటకలో అని పేపర్లో మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఎక్కడి 2,500 కోట్లు, ఏం సంగతి అని తీసుకున్నారా? ఇంకొక మాట, 40% కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు కర్ణాటకలో ఆత్మహత్య చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? మఠాలు ఏ మఠాలు హిందుత్వానికి ప్రతీకలుగా ఉంటాయో వాళ్ళు చెప్తున్నారు కర్ణాటకలో 30-40% కమిషన్ ఇవ్వండి, మాకు కూడా నిధులు రావని. అంటే ఇట్లా స్కూల్ అసోసియేషన్ రాసింది ప్రధానమంత్రికి, వాళ్ళకు వీళ్ళకి కాదు, కర్ణాటక ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ రాసింది 40% కమిషన్ తీసుకుంటున్నారు, దీన్ని మంచిది కాదు, మీకు ఆపండి అన్నారు. ఏమైనా అయిందా? ఇంకా దరిద్రం ఏంటంటే సిగ్గెక్కడ అనిపిస్తుంటే, నిన్నగాక మొన్న మేఘాలయ ఎలక్షన్ అయింది. నిన్నగాక మొన్న మేఘాలయ ఎన్నికల ప్రచార సభలోనేమో ఇదే అమిత్ షా, ఇదే ప్రధానమంత్రి పోయి, నా మిత్రుడు ఆయన ఆ ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారి కొడుకు, ఒక గిరిజన బిడ్డ, ఆయన పట్టుకొని మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ మేఘాలయ అండర్ సాంగ్మా,
అని చిల్లర మాటలు మాట్లాడింది. మొత్తం 60 సీట్లలో పోటీ చేసింది. అప్పటిదాకా నిన్న మొన్నటిదాకా కోalitionలో ఉన్నారు, బయటికి వచ్చి సొంతంగా పోటీ చేసింది 60 సీట్లలో. 2 సీట్లు వచ్చినాయి బీజేపీకి, సాంగ్మా గారికి 28 సీట్లు వచ్చినాయి. వస్తే ఏం చేస్తారు చివరికి? మళ్ళీ అదే సాంగ్మా గారికి ఇలా మద్దతు ప్రకటించి అదే సాంగ్మా గారితో అంటగాగుతూ ఉన్నారు. మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారానికి సిగ్గు లేకుండా ప్రధానమంత్రి కూడా పోయింది. ఏమైనా ఇజ్జతు మానము, మాట్లాడిన మాటకు విలువ ఏమైనా ఉందా అసలు? నిన్నగాక మొన్న అవినీతి పరుడు నువ్వే అంటే అదే మేఘాలయ పోయి ప్రచారం చేస్తేవి షిల్లాంగ్లో. మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం కొద్దిగా ఇజ్జతాన్ని అనిపించద్దా? అదే 2 రోజుల తర్వాతనే మళ్ళా ఎక్కువ రోజులు కూడా కాలే. అంటే అధికారం కోసం ఎన్నైనా దిక్కుమాలిన పనులు చేస్తాం, అధికారం కోసం ఏమైనా చేస్తాం అనే దిక్కుమాలిన కథ ఏదైతే ఉందో ఇవన్నీ దేశం గమనిస్తూ ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా, ఇక మీతోటి మొదలుపెట్టిండ్రు లిక్కర్ స్కామ్. నేను అడుగుతున్నా, ఏంటిది లిక్కర్ స్కామ్? లిక్కర్ స్కామ్ ఏంటిదంటే, లిక్కర్ బ్యాన్ అయిన గుజరాత్లో 42 మంది వస్తే లిక్కర్ తాగి, గది లిక్కర్ స్కామ్. ఏ గుజరాత్ అయితే డ్రై స్టేట్ అంటారో ఆ గుజరాత్లో 42 మంది లిక్కర్ తాగి సస్తే, స్పూరియస్ లిక్కర్ తాగి సస్తే అది స్కామ్. మీరేం మీ అభియోగం ఏంది లిక్కర్ స్కామ్లో? కొంతమందికి అనుకూలంగా పాలసీ తయారు చేసిండ్రు అనేది మీ అభియోగం. మరి నేను అంటున్నా ఈరోజు మీరు తయారు చేసిండ్రు పాలసీ, అదానికి అనుకూలంగా మీరు తయారు చేసిన పాలసీగో ఇది. దిస్ ఈస్ ద పాలసీ యూ టైలర్ మేడ్ ఫర్ గౌతమ్ అదానీ టు గెట్ 6 ఎయిర్పోర్ట్స్. 2 ఎయిర్పోర్ట్లు ఉండాలనే నిబంధనను తుంగలో దొక్కి, దీస్ ఆర్ ద మినిట్స్, ఇది స్కామ్. 2 ఎయిర్పోర్ట్లు ఉండాలన్న నిబంధనను తుంగలో దొక్కి ఒకనికి 6 ఎయిర్పోర్ట్లు రాసిచ్చుడు. ఎందుకంటే ఆయన విమానం ఎక్కి ప్రధానమంత్రి తిరుగుతాడు కాబట్టి, ఆ ఫోటోలు మన రాహుల్ గాంధీ కూడా చూపెట్టిండు పార్లమెంట్లో. ఆయన విమానం ఎక్కి తిరుగుతాడు కాబట్టి ఆయనకు 6 ఎయిర్పోర్ట్లు రాసిస్తాడు. ఇది స్కామ్ కాదట. ఆయన కోసం ఆయన ఆస్ట్రేలియాలో మైన్లు తీసుకుంటే విదేశీ బొగ్గును కొనాలని బలవంతంగా ఒత్తిడి తెచ్చుడు స్కామ్ కాదట. వాళ్ళ ముఖ్యమంత్రులు అపోజ్ చేయంగా తెచ్చుడు సిగ్గు లేకుండా స్కామ్ కాదట. ఆయన పోర్ట్స్లో ఇగో డ్రగ్స్ చూడండి, అదానీ గారి పోర్ట్లో డ్రగ్గులు దొరికితే గుజరాత్లో ముంద్రా పోర్ట్లో అది స్కామ్ కాదట. ఇంకా ఆయనకు మీదికెళ్ళి ఆంధ్రప్రదేశ్లో గంగవరం గుంజుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం గుంజుకోవాలి, ముంబైలో జీవీకే దగ్గర అది గుంజుకోవాలి. ఇట్లా దిక్కుమాలిన పనులు చేస్తే అవి స్కాములు కావట, లిక్కర్ స్కామ్ అట. నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ మిత్రులందరినీ కూడా, లిక్కర్ స్కామ్ మా ఎమ్మెల్సీని పిలిచిండ్రు, మా ఎమ్మెల్సీ షీ విల్ కోఆపరేట్ అన్లైక్ యూ, అన్లైక్ యువర్ పీపుల్. బిఎల్ సంతోష్ అంటోడు ఇక్కడ పైసలు పంపి 2 స్వాములను పంపి దొరికిపోయిన దగులుబాజీ దొంగవాడు, వాడు దాక్కున్నాడు. విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు, ఎక్కడో పండుకున్నాడు, కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. మేము అట్లా చేయం, మేము పోతాం విచారణకు యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం, విచారణ ఎదుర్కొంటాం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు తప్పకుండా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు అభియోగాలు మోపి, ఇప్పుడు నేను చెప్పాను మీకు 5422 అభియోగాలు మోపింది ఈడీ. ఈ మోడీ వచ్చినప్పటి నుంచి 5422 కేసులు, కన్విక్షన్ ఎంత? 23 కేసులు. మాకు తెలుసు ఇదంతా పొలిటికల్ హరాస్మెంటు, ఒక హంబగ్ తప్ప డ్రామా తప్ప ఇంకోటి కానే కాదని మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నేను అనేదల్లా ఒకటే, తప్పకుండా విచారణ ఎదుర్కొనే దమ్ము మాకుంది. నీకుందా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. గౌతమ్ అదానీ నీ బినామీ అని లోకం కోడై కూస్తున్నా, శ్రీలంక గవర్నమెంట్ చెప్పినా ఎందుకు నోట్లకెళ్ళి పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎందుకు మాట్లాడతలేవు? ఏమొచ్చింది కష్టము? అడ్డమైన వాడు అన్నిటికీ మాట్లాడతలేదు. పరీక్ష పే చర్చ అనట. ఈయన అసలు పరీక్షలు రాసిందో లేదో జీవితంలో ఎవరికి తెలియదు. ఛాయ్ పే చర్చ అంటాడు, ఛాయ్ అమ్మిందో లేదో ఎవరికి తెలియదు. ఇవన్నిటికి వస్తుంది గొంతు మాత్రం, దీనికి మాత్రం రాదు. ఎందుకు? గౌతమ్ అదానీ ఈజ్ యువర్ బినామీ ఈజ్ వాట్ ద వరల్డ్ సేస్. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఈస్ సేయింగ్, ఎకానమిస్ట్ ఈస్ సేయింగ్, ద హోల్ వరల్డ్ ఈస్ సేయింగ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ కమ్ అవుట్ అండ్ స్పీక్. అందుకే నేను అనేది, మేము విచారణ ఎదుర్కొంటాం డెఫినెట్గా. ఈ రాజకీయపరమైన కక్ష సాధింపు ఏదైతే ఉందో ముమ్మాటికి రాజకీయంగానే ఎదుర్కొంటాం. ప్రజా కోర్టులో మేము తెలుసు, మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది. దేశంలో మంచి జడ్జిలు ఉన్నారు, ఇంకా కూడా కొంతమంది బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, కానీ చాలామంది మంచి జడ్జిలు ఉన్నారు, ఇంకా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా దేశం న్యాయం అల్టిమేట్గా గెలుస్తుంది. ఈ హరాస్మెంటు, ఈ నాన్ సెన్సు, వీటికి భయపడం మోడీకి ఈడీకి నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఈడీ సమన్స్, ఇట్ ఈస్ మోడీ సమన్స్. ఈ మోడీ సమన్లకు, మోడీ ఉడత ఊపులకు భయపెట్టేవాడు తెలంగాణలో లేడు. తప్పకుండా ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా ఎదుర్కొంటామని చెప్తూ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఇప్పటిదాకా నువ్వు లేటుగా వచ్చినా ఏమడతావా? సరే ఒక్కల మీద ఎందుకుందా? చాలామంది మీద ఉంది. నీకు చెప్తానే ఉన్నా కదా, ఇప్పుడు సుజనా చౌదరి కాదు చాలామంది మీద నువ్వు రా కేసులు మాఫ్ అనే మాట. ఇప్పుడు
నేను చెప్పుడు కాదు కదా, బీజేపీ ఎంపీ స్వయంగా చెప్తుండు. వాళ్ళ దొరిన పాటికెళ్ళి నేను మొత్తం పీస్ఫుల్గా అంటున్నాను ఒకడు అంటాడు, ఇంకోడేమో నేను బీజేపీ కాబట్టి నా మీద గీడీ రాదని ఇంకోటి అంటాడు. ఇక ఏముంది అలా కుల్లం అలా సీక్రెట్ ఏముంది పోయి, నాకు అర్థం కాదు. ఎస్ అలీ, నీకు నీ మాట ఏంటి, నీ పేరేంటి? సౌమిత్ ఆరోపణలతోనే మీడియాలో మీరే ట్రయల్ చేస్తారు, మీరే తీర్పులు ఇస్తారు. వాట్సాప్లో వాడేవాడో చెప్తాడు, అయిపోద్దా? ఆగవా? వాట్సాప్లో చెప్పగానే అయిపోతాయి? వాట్సాప్ యూనివర్సిటీలో గిరగిర